ఈ మధ్య నేను గుజరాత్కి వెళ్ళినప్పుడు అక్కడ పాల సేకరణ ఉద్యమము గురించి అక్కడ అమూల్ ఫ్యాక్టరీకి వెళ్ళి చూసినాను. నేను కూడా కోఆపరేటివ్ నుంచి ఉన్నా కాబట్టి చూసినప్పుడు అక్కడ పాల సేకరణ అనేటువంటిది ఒక గ్రామాల స్థాయి నుంచి చాలా కష్టంతో స్టార్ట్ అయితే ఇవాళ అమూల్ ఫ్యాక్టరీ యొక్క స్టేటస్ మీకు తెలుసు. దానికి అంకురార్పణ చేసింది కురియన్ గారు. ఈరోజు ఆయిల్ ఫామ్ అనేటువంటి ఖమ్మం జిల్లాకు మాత్రమే పరిమితమై ఉండే గతంలో. ఇప్పుడు ఆయిల్ ఫామ్ కురియన్గా తుమ్మల నాగేశ్వరరావు గారు యావత్ తెలంగాణలో ప్రతి జిల్లాలో కూడా ఫ్యాక్టరీ పెట్టి ముఖ్యంగా సిద్దిపేట జిల్లాకు సంబంధించినటువంటి ఈ ప్రాంత రైతాంగానికి ఉపయోగపడే విధంగా ప్రభుత్వ పరంగా 300 కోట్ల రూపాయలతోటి నిర్ణయం గతంలో జరిగిన అమలంతా కూడా వీరి నేతృత్వంలోనే కార్యాచరణ అంతా కూడా నేను ఈ సంవత్సరం కిందకి వచ్చి చూసినప్పుడు సార్ తోటి, దాని తర్వాత మధ్యలో అనేక సందర్భాలు చూసినప్పుడు ఇప్పటికీ కంప్లీట్గా మార్పు జరిగి ఈ ప్రాంత రైతాంగానికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దినటువంటి తుమ్మల నాగేశ్వరరావుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఒకటే మాట, ఆయిల్ ఫామ్ను ఈ ఫ్యాక్టరీకి 50 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి వాళ్ళందరూ మీరు పంట మార్పిడి కింద మీరు గతంలో ఏ పంటలు వేసినా మంచిదే. ప్రస్తుతం ఉన్న ప్రకృతి రీత్యా, కోతలు బెడదల రీత్యా, మార్కెట్ రేట్ల దృష్ట్యా ఆయిల్ ఫామ్ పంటలు వేసుకోమని సందర్భంగా నేను కూడా కోరుతా ఉన్నా. తప్పకుండా ఈ ఫ్యాక్టరీకి అయ్యేంత ఇప్పుడు ఎందుకంటే ఫస్ట్ ఫేజ్లో క్వార్టర్ ప్రొడక్షన్ తోటే స్టార్ట్ చేస్తారు. దీనికి హయ్యెస్ట్ కెపాసిటీ ఉంది. ఆ కెపాసిటీ పూర్తిగా ఉపయోగించుకునే విధంగా ఇంకా ఎక్స్పాన్షన్కి పోయే విధంగా ఈ ప్రాంత రైతుల ఆయిల్ ఫామ్ను వేయాలని కోరుతూ దానికి సంబంధించిన అన్ని చర్యల్ని అధికారులుగా ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా తీసుకుంటామనే మాట గౌరవ మంత్రి గారికి హామీ ఇస్తూ ఈ యొక్క ఆయిల్ ఫ్యాక్టరీకి కార్యరూపం తెచ్చినటువంటి మంత్రి గారికి ధన్యవాదాలు. ఆయిల్ ఫామ్ అనేటువంటిది ఈ ప్రాంతంలో మా ప్రాంతంలో పండది అనేటువంటి అపోహ నుంచి తొలగించి ఆయిల్ ఫామ్ను ఆదాయ మార్గంగా చూపెట్టినట్టు మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను. పెద్దలు గౌరవ